ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు 3 నెలల ముందుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. 5 ఏళ్ల పదవీ కాలం ముగియడానికి 3 నెలల ముందుగా 2026 జనవరిలో నిర్వహించేందుకు చట్టంలో వెసులుబాట్ల మేరకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సహాని పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖల కమిషనర్లకు లేఖలు రాశారు. ప్రస్తుత సర్పంచ్ల పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్లో, నగరపాలక పురపాలక సంస్థలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీ కాలం వచ్చే ఏడాది మార్చిలో ముగుస్తుంది. ఆలోగానే జనవరిలో ఎన్నికల నిర్వహణకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని ఈసీ ఆ లేఖలో పేర్కొంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు 3 నెలల ముందుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. డీటెయిల్స్ మనకు అమరావతి బ్యూరో నుంచి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, చెప్పండి, జనవరిలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించే యోచనలో ఈసీ ఉంది. తగ్గ ఏర్పాట్లు చేయాలని కూడా లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ జ్యోత్స్న. ప్రధానంగా స్థానిక సంస్థలకు సంబంధించి కసరత్తు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి ఒక లేఖ అయితే పంపింది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ ని కూడా విడుదల చేయడం జరిగింది. వచ్చే ఏప్రిల్ నాటికి కంప్లీట్ గా 5 సంవత్సరాలు కూడా కాదు పదవీ కాలం ఎవరిదైతే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ముగిలినటువంటి నేపథ్యంలో 3 నెలల ముందుగానే ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం కోరినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసేటటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఈ రోజు మంత్రిమండలి సమావేశం జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ మంత్రిమండలి సమావేశంలో చర్చకు వచ్చేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలను ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోని పార్టీలు ఏవైతే టీడీపీ కానీ లేదా జనసేన కానీ ఇవన్నీ కూడా పూర్తిగా బాయ్కాట్ చేసి బహిష్కరించినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. సో ఈసారి ఉన్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించేలా తాము చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లపై దృష్టి సారించబోతున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది. ఇటు జనవరిలోనే నిర్వహిస్తుందా లేదంటే జనవరికి ఏప్రిల్ కి మధ్య కాలంలో నిర్వహిస్తుందా అన్నది మాత్రం ప్రభుత్వ వర్గాల నుంచి ఇంకా ఒక స్పష్టమైనటువంటి నివేదిక సమాచారం అయితే రాలేదు. మొత్తానికి మాత్రం ఖచ్చితంగా ఏప్రిల్ లోపల మాత్రం స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ మాత్రం ఖచ్చితంగా ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ తో ఒక్కసారి అయితే మనకు అర్థమైంది. ఈ నేపథ్యంలోనే ఇటు గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్లతో పాటు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అలాగే మున్సిపల్ కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచే వారు తమ ప్రయత్నాలను అయితే ముమ్మరం చేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కూటమికి సంబంధించి పొత్తులో భాగంగా వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేటటువంటి అవకాశాన్ని కూడా పార్టీల పరంగా వాళ్ళు చర్చించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో ఈ రోజుకి సంబంధించి మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ కి అనుగుణంగా మంత్రిమండలిలో చర్చించి మరి జనవరిలోనా లేదంటే జనవరికి ఏప్రిల్ కి మధ్యలోనా ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది, సో దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపైన కూడా మంత్రిమండలిలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. లేదంటే వచ్చే మంత్రిమండలిలో కూడా చర్చించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. ఈ నోటిఫికేషన్ తో ఒక్కసారిగా కూడా పార్టీలన్నీ కూడా పూర్తిగా అప్రమత్తమయ్యాయని మాత్రం చెప్పుకోక తప్పదు. జ్యోత్స్న. రైట్ హరికిషన్.